స్తోత్రం. హల్లెలూయా. మరి లేఖనం కొరకు అందరూ కూడా మరి లూకా సువార్త 12వ అధ్యాయము, లూకా సువార్త 12వ అధ్యాయం తీయండి అందరూ కూడా. అక్కడ మనం చదువుకున్నాం 35వ వచనం నుంచి మనము 40వ వచనం వరకు మనం చదువుకుందామండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరవండి. మరి క్రొత్త నిబంధనలో 65వ పేజీ నంబర్, లూకా సువార్త 12వ అధ్యాయము 35 నుంచి చదువుతున్నాను. మీ నడుములు కట్టుకుని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనియుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియ వచ్చునో ఆ ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయుడని తెలుసుకొనుడి. మీరు అనుకొనని గడిలో మనిషి కుమారుడు వచ్చును గనక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. ఈ పరిశుద్ధ దేవుడు దించును గాక. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, మహిమగల రాజ్యానికి స్తోత్రాలు నాయన. మరి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అయా క్రమంగాను మర్యాదగా మీరు జరిగించిన విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. మేము ప్రాముఖ్యమైన సమయానికి వచ్చినాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది నీ స్వరం వినుటే అన్నది ప్రభా. మా బలహీనతలన్నీ మేము నజరుడు యేసుక్రీస్తును విసురు కొడుతుండగా నిద్రపుచ్చు ఆత్మలను, లాలన చేయు ఆత్మలను, మృదువైన మాటలను ప్రతి దానిని నజరుడు యేసుక్రీస్తును బంధిస్తూ ఉన్నాం ప్రభా. శత్రు యొక్క స్వరములు ఇక్కడ ఏది వినపడకూడదు నాయన. శత్రు యొక్క ఆ యొక్క తండ్రి కార్యములు ఏది ఇక్కడ ఉండకూడదు ప్రభా. ప్రతి దాన్ని నీ యొక్క అగ్ని చేత కాల్చివేయమని అడుగుతున్నాను. మా హృదయములను మండించండి, మా ఆత్మలను మండించండి. మేము సిద్ధపడకు సహాయం తెచ్చండి ప్రభా. నీ సన్నిధి తోడుకొంచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సన్ని చేర్చుకోమని నజరుడు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. మరి చాలా విలువైన వాక్యమును మనం వినడానికి వచ్చున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి కుర్చీలు కూడా ఉన్నాయి, కుర్చీలో ఇంకా మరి ఖాళీగానే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం మరొకసారి ఆ లేఖనాన్ని మనం చదువుదామండి. ఈరోజు మన యొక్క డ్యూటీ ఒకటి ఉంది. దేవుడు మనకు అనుగ్రహించిన ఒక డ్యూటీ ఉంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు శ్రద్ధగా ఆలకించిన యెడల మీరు దీవెనపడుదురని, అశ్రద్ధగా వింటే మీరు శపించబడతారని దేవుని వాక్యం కూడా చెప్పుచున్నది. అయితే మనం ఏ గడియలో ఉన్నాం, ఏ కాలంలో జీవిస్తున్నాం, ఎటువంటి సందర్భంలో ఎటువంటి సమయంలో మనం జీవిస్తున్నాం మనం గుర్తించకపోతే మనము ఎత్తబాటును కోల్పోతామని దేవుని యొక్క హెచ్చరిక మన ముందు ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే మీ నడుములు కట్టుకుని ఉండి, హల్లెలూయా, మీ దీపములు వెలుగుచుండనీయుడి. కానీ ఈరోజు ఈ 2 విషయంలో చాలా బలహీనంగా ఉన్నాం. ఎంతమందికి అర్థమవుతుందండి? ఈ 2 విషయంలో మనం ఎలా ఉన్నామండి? బలహీనం. మీ నడుములు కట్టుకుని ఉండి, మీ దీపములను వెలుగుచుండనీయుడి. నడుములు దేంతో కట్టుకోవాలి? బైబిల్ చెప్తుంది, సత్యమనే దట్టి కట్టుకుని నడుములు బలంగా కట్టుకోవాలి. నీ ప్రయాణము నువ్వు ముందుకు సాగిపోవాలంటే, క్రీస్తు కొరకు నువ్వు పరుగులు తీయాలంటే నీ నడుమును ఏం చేయాలి? గట్టిగా కట్టుకొనుము. దేవునికి స్తోత్రం. మీ దీపములు వెలుగుచుండనియండి. కానీ మన దీపాలు ఎలా ఉన్నాయి? నిజం చెప్పండి, మన దీపాలు అలా ఉన్నాయి. వెలుగుదోత ఈ మధ్యన చాలా రకరకాలుగా మన మధ్యకి వస్తుంది తెలుసండి. వెలుగుదోత ఎలా ఉంటుందో తెలుసా? ఛార్జింగ్ లైట్లు అన్నమాట. వెలుగుదోత ఏంటండి? ఛార్జింగ్ లైట్లు. అది ఎలా ఉంటుందంటే కాంతి ఉన్నంతసేపు మంచిదిగా వెలుగుతుంది. తర్వాత ఏమవుతుంది? ఆడు ఏంటంటే ఛార్జింగ్, వాడు ఛార్జింగ్ లైట్. కానీ దేవుడు ఛార్జింగ్ లైట్ కాదండి, కోటి సూర్యుల కాంతి కలిగిన మహా తేజస్సు కలిగిన దేవుడు ఆయన. ఆయనకి ఎవరు వెలుగు ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు ఆ వెలుగును వధువు తీసుకుని ప్రకాశించాలి.
మనము తీసుకున్న వెలుగు ఆ యొక్క నీతి సూర్యుడైన యేసుక్రీస్తు వెలుగు. మన దీపము ఆ వెలుగుతో వెలిగించబడాలి. కానీ ఈరోజు మనుషులు ఎలా వెలుగుతున్నారంటే సంఘములు అప్పుడప్పుడు అలా వెలుగుతున్నారు అంతే. మెరుపు తీగ ఒకసారి మెరవమ్మ అని అంటే మనం ఏం చేస్తున్నాం, నేను ఉన్నాను, ఇంకా బ్రతిగా ఉన్నానండి, అలా మెరుపు తీగలాగా కనబడుతున్నాం. మెరుపు ఏమవుతుంది, జస్ట్ అలా 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 వచ్చి మళ్ళీ అయిపోద్ది. ఈరోజు సంఘం పరిస్థితి ఎలా ఉందంటే నిత్యము దేవుని సన్నిధిలో దేవుని ధూపవేదిక ఎదుట వెలుగుచున్న ప్రచండ దీపం వలె అది నిత్యము దేవుని సన్నిధిలో వెలుగుతూ ఉండాలి. మన ప్రమిద ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. మన ప్రమిదలు ఎలా ఉన్నాయంటే నీటితో కలిసిపోయాయి. నీ నూనె నీటితో కలిసిపోయింది. అందుకే అప్పుడప్పుడు నువ్వేమన్నావు, చెంచములాడుతున్నావు, టప్ 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 వెళ్తున్నావు. నువ్వు వెలుగు ఏమవుతుంది, అప్పుడప్పుడు అలా ప్రజ్వలిస్తున్నావు అంతే. కానీ ఈ కాలంలో అలాంటి వెలుగును దేవుడు స్వీకరించడు. ఆయన అంటాడు, మీ నడుములు కట్టుకోండి, మీ దీపములు వెలుగుచుండనీయుడే. అందుకే అంటాను, బయట ఇతరుల క్రైస్తవులను చూసైనా మనం ఏం తెచ్చుకోవట్లేదు, అసలు మంట తెచ్చుకోవట్లేదండి. మనం ఏంటో మనకు అర్థం కాని పరిస్థితిలో మనం ఉండిపోయాం. మన మంట తెచ్చుకోవట్లేదు, వెలగట్లేదు. మన దీపములు ఏమైపోయాయి, మన ప్రమిదలు ఏమైపోయాయి, చిమ్మెటు కొట్టాయా, మసి పట్టాయా, ఏం పట్టాయి? ఒకసారి ఆలోచించండి సహోదరులారా, మనం ఎలాంటి కాలంలో జీవిస్తున్నాం తెలుసా? ఒకవేళ దేవుడు ఈ భూమి మీదకి దిగొచ్చి నిజమైన విశ్వాసులను కనుగొనాలంటే ఆ విశ్వాసుల జాబితాలో నువ్వు ఉన్నావా? నేనున్నానా? హల్లెలూయా. వాక్యం బోధించే వ్యక్తి కూడా ఏం చేయాలి? గైకుని బోధించాలి. మీరు చల్లారిపోయిన నేను కూడా చల్లారిపోతే ఏమిటి చెప్పండి? మీరు చల్లారిపోయి నేను కూడా చల్లారిపోయాను అనుకోండి, ఈ సంఘం ఎలా ఉంటుంది? చల్లారిపోయిన సంఘం. ఆయన నోట నుండి ఉమ్మివేయు సంఘముగా ఉంటుంది ఇది. దేవునికి స్తోత్రం. మనం ఆయన నోట నుండి ఉమ్మివేయు సంఘముగా ఉండకూడదండి. ఆయన చూచుచున్నప్పుడు మనం వెలుగుతున్న దివిటల వలె ఉండాలి, వెలుగుచున్న దీపం వలె ఉండాలి. ఎక్కడికి పోయే మన దీపాలు, ఎక్కడ పోయి మన సాక్ష్యాలు, ఎక్కడ పోయే మన ఆ యొక్క బలము? దేవునికి స్తోత్రం. నువ్వు శరీరం మంది బలహీనుడివే, కానీ దేవుని ఆత్మ ఎందు ఎప్పుడు బలముతో ఉండాలి. శత్రుని ఎదుగు ఎలా వస్తాడో తెలీదు, ఏ యొక్క వస్త్రం ధరించుకుని వస్తాడో తెలియదు, ఎలాంటి ఆలోచనతో నీ దగ్గరకు వస్తాడో తెలియదు, ఎలాంటి వెలుగుతో నీ దగ్గరకు వస్తాడో తెలియదు. వెలుగుదోత వేషం వేసుకుని వస్తున్నాడు. వెలుగుదోత వేషం అంటే ఏంటో చెప్పాను కదా, ఛార్జింగ్ లైట్. వాళ్ళు ఛార్జింగ్ ఉన్నంతసేపు ఏమవుతాడు? వెలుగుతాయి. ఈ బ్యాటరీలు ఛార్జింగ్ ఉన్నంతసేపు కై 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 మనం మరుగుతాయి. ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ అందులో అట్టాలి. దేవునికి స్తోత్రం. దేవుని అనుమహిమ కలుగును గాక, దేవుని అనుమహిమ కలుగును గాక, దేవుని అనుమహిమ కలుగును గాక. హల్లెలూయా. పెండ్లి విందుకు వెళ్ళే సమయమైనది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి సహోదరులారా? పెండ్లి విందుకు వెళ్ళే సమయమైనా. పెండ్లి విందుకు వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారు? ఎక్కడున్నారండి వీళ్ళు? నాకేం కనబడట్లేదు. మీ వెలుగు ఏమైంది? హల్లెలూయా. కనీసం మనం పక్క ఉన్న యొక్క క్రైస్తవులను చూస్తాను మనం ఏం చేయాలి? నేను నా పాఠం నేను నేర్చుకుంటున్నానండి. దేవుని నామమున మహిమ కలుగును గాక. నా పాఠం నాకు నేనే చెప్పుకుంటున్నానండి. నిజంగా ఆ యొక్క యూట్యూబ్లో కొంతమంది ఆ యొక్క చూడండి, చాలామంది సువార్తను ఎలా చేస్తున్నారు. చి అన్న, చా అన్న, ఆ అన్న, ఈ అన్న, వాళ్ళు తెగించి ఏం చేస్తున్నారు? సువార్త చేస్తున్నారు. మనం అసలు సువార్త కాదు కదా, క్రీస్తు కొరకు జీవించేవారుగా కూడా మనం లేమండి. క్రీస్తుగా జీవించాలంటే మనలో కొన్ని ఏం చేయాలి? నీకెందుకు పనులు అవ్వట్లేదు? నీకెందుకు కార్యాలు జరగట్లేదు? నీకెందుకు ఇంకా సమస్యలు అట్లే ఉన్నాయి? కారణం ఏంటి? ఆయన చెప్పిన పని ఏంటి? మొదట నా నీతిని, అప్పుడు మీకు ఏం కావాలన్నీ మీరు వెతకరు, ఆయన మీకు ఇవ్వడు. చిక్కు ఉందా లేదా? పాస్టర్ గారు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు? సంఘం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తుంది? మీరు వెతికితే ఎందుకు దొరకదు? వెతికితే దొరకదండి. ఏం మాట్లాడలేదు. ఆనందం వెతికితే దొరుకుతుందా? వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందుకును. మీరు అడగట్లేదు, వెతకట్లేదు, తట్టట్లేదు. అయితే గమనించండి, ఆయన అంటాడు మీరు అడగాలంటే ముందు ఎక్కడికి రావాలి?
పక్కన ఉన్న విశ్వాసులు, పక్కన ఉన్న డెనామినేషన్స్, పక్కన ఉన్న సంఘ శాఖలు వాళ్ళు తెల్లవారుజామున వెళ్ళిపోతున్నారు. 7 గంటల కంటే 7 గంటలకు వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఇక్కడ నుంచి ట్రైన్ మీద బయలుదేరి వ్యామిగిరి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం, ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? కొంతమంది విజయవాడ వెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా. 500 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆరాధనలకు వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది యానం వెళ్ళిపోతున్నారు, కొంతమంది అమలాపురం వెళ్ళిపోతారు. ఎవరికి వారు వారి యొక్క సంఘములకు, వారి యొక్క సన్నిధానములకు, వారి యొక్క ఆరాధన కొరకు వారు దేవునికి కనపరుచుకోవడానికి వారు ఆ విధంగా చేస్తున్నారు. కానీ నువ్వెందుకు అలా ఉండలేకపోతున్నావు? నువ్వు ఇంకా ఎందుకు అలా చల్లారిపోయావు? నిన్ను చల్లారిపోయినట్లుగా చేసింది నీ జీవితము, నీ భక్తి, నీ యొక్క స్థితిగతులు ఏమైపోయాయి? నీ దీపం ఏవాలి? ఇది నాన్న వెలిగింపబడాలి. వెలిగింపబడాలా? చెప్పండి. ఇంకా మనం ఏం చేయాలి? వెలిగించుకోవాలా? అంతమందికి అర్థమవుతుంది. కానీ మన పక్కోళ్ళని చూసినా కూడా మనం వెలగట్లేదంటే దాని అర్థం ఏంటి? మనలో ఇంకా ఏదో ఉందా లేదా? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదికే డ్యూటీది, వెదికే పని. అప్పుడే మన పనులు అవుతాయి. జరగవా? జరుగుతాయి, జరగవా? ఎంతోమంది ఈ రోజున ఉన్న స్థితిలో ఉండడానికి కారణం ఏంటి? వారు దేవునికి మొదటి స్థానం ఇవ్వడం. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి, దేవునికి మొదటి స్థితి ఇవ్వాలి, దేవుని ముందు పెట్టాలి. ముందు మన వంటలు పెంటలు కాదండి, ఆయన పక్కన పెట్టండి బాబు. ఎప్పుడు వారం రోజులు వండుకు తింటాం. ఒక అరగంట పోతే మేము ముళ్ళు చేస్తాను. ఇంటికి పోయి ఏం చేయాలి? మీరు వేడివేడిగా వండుకుందేనండి, పొగలుగా వండుకుందేనండి. నేను అంటాను, మొదట నువ్వు దేనికైతే ప్రథమ స్థానం ఇస్తున్నావో అదే నిన్ను ఏలుబడి చేస్తుంది. నీ జీవితం నిన్ను ఏలుబడి చేస్తుంది. నీ యొక్క పరిస్థితి నిన్ను ఏలుబడి చేస్తుంది. నిన్ను ఏలుబడి చేయాలంటే దేవుడే దిగి రావాలి. దేవుడికే మనం ప్రథమ స్థానం ఇవ్వాలి. ఇందాక సామెతల గ్రంథంలో ఏముంది? ఏమొచ్చింది ఇందాక? అదో చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం మొదట వచనం. త్వరగా సామెతల గ్రంథం 29వ అధ్యాయం మొదట వచనం ఏముందమ్మా? ఎన్నిసార్లు గద్దించును లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా. ఎన్నిసార్లు గద్దించు, ఎన్నిసార్లు చెప్పు, వారు మార్పు పొందకపోతే వారు హఠాత్తుగా ఏమైపోతారు? నా స్నేహితుడు అండి, ఎన్నిసార్లు చెప్పాము మీరు ఎలా ఉండకూడదు, మీరు ఎలా ఉండకూడదు, మీరు ఎలా ఉండకూడదు. ఏమంటే అక్కడ చెబుతుంది దానికి ఎవరి కోసం అండి? అన్యుల కోసం కాదండి. అది ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు ఎవరిని గద్దిస్తారు? బైబిల్ ఎప్పుడు కూడా అన్యుల కోసం మాట్లాడదండి. అన్యులకి ఆయనకి ఎటువంటి సంబంధము ఎవరికనంటే బైబిల్ ఎప్పుడు కూడా విశ్వాసికి అవిశ్వాసికి మధ్య జరిగే ఏంటది? సంభాషణ. అన్యులకి ఆయనకి ఎటువంటి సంబంధము లేదు. ఆయనకి ఎటువంటి సంబంధము లేదు. అది ఎవరికనంటే క్రైస్తవులని చెప్పుకునే వారికి, క్రైస్తవులుగా జీవించే వారికి. క్రైస్తవులు అని చెప్పుకోవడం కాదండి, క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? ఎన్నిసార్లు గద్దించినా లోపడకపోతే ఆ వ్యక్తి ఏమవుతాడు? హఠాత్తుగా చెప్పాం నా స్నేహితుడికి చెప్పి చివరికి నువ్వు క్రైస్తవుడివి, నువ్వు ఒక సేవకుడికి, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు అలా జీవించకూడదు అని చెప్పి చివరికి అతని ప్రాణాన్ని ఏమైపోయాడు? పోగొట్టుకున్నాడండి. హఠాత్తుగా ఏమైందండి? ప్రాణం పోయిందండి. కారణం లోబడని జీవితం. క్రీస్తుకు లోబడే జీవితం కావాలండి. క్రీస్తుకు లోబడే వ్యక్తులు కావాలండి. లోబడని వారు ఆయనకు అనవసరం. లోబడపోతే వారిని ఎక్కడ అప్పగిస్తాడు? మీరు న్యాయాధిపతులు, దేవుని చిత్తమైతే సామెతల గ్రంథం అయిపోతే న్యాయాధిపతుల్లోకి వెళ్దామండి. వారం మనం ఏం చేద్దాం? న్యాయాధిపతుల్లోకి వెళ్దామండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒక గ్రంథాన్ని అలా చదువుతూ ఉంటే కొన్ని సంవత్సరాలకు బైబిల్ కంప్లీట్గా మందిరంలో ఏం చేయొచ్చు? కంప్లీట్ చేయొచ్చు. దేవునికి స్తోత్రం. మీరు అందరు కీర్తనలు బాగా చదివేసి నవ్వులేసి బాగా మింగేసిన వాళ్ళే నాకు తెలుసు, అవునా కదా? మీకు ఈజీగా కీర్తనలు అంటే అందులో అన్నీ ఎలా ఉంటాయి? దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మిమ్మల్ని ఆశీర్వదించును గాక, మీ పంటలు అభివృద్ధి వచ్చును గాక, అంతే. మనకి ఏమి ఇంకా ఆ ప్రార్థన ఎలా చేయాలి, శత్రువులు మన మీద కొడితే ఎలా జీవించాలి, అంత కీర్తనలు మనం బాగా నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం.
అయితే న్యాయాధిపతులు ఎలా ఉంటుందో తెలుసా? మన తప్పుతులు మన ముందే ఉంటాయి, మన పొరపాట్లు మన ముందే కనబడుతుంటాయి, మనల్ని ఎవరో కొట్టినట్టే ఉంటుంది, కానీ దేవుడు కొట్టి మళ్ళీ సరి చేస్తుంటాడు. అవునా కదా? ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన కొడతాడు, కొట్టడానికి అప్పగిస్తాడు, మళ్ళీ సరి చేస్తాడు, మళ్ళీ లైన్లోకి తీసుకొస్తాడు, మళ్ళీ ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తాడు. ఆయన ఎవ్వరిని పోగొట్టుకోడండి, ఆయన ఎవ్వరిని పోగొట్టుకోడు. అందుకే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం ఏం చేయాలి? వెతకాలా? చెప్పండి అమ్మ, వెతకాలా? దేవుడు అంటే మనం ఎలా ఉండాలి? భయంతో ఉండాలా? చెప్పాలి, మాట్లాడాలి. భయంతో ఉండాలా? మనకి ఎందుకు ఆ పనులు అవ్వట్లేదు? కారణం, మనం ఇంకా దేవునికి సరైనగా సమయాన్ని మనం దేవునికి ఇవ్వట్లేదు, దేవుని మనం సరైన స్థితిలో ఆరాధన చేయట్లేదు. దేవునికి స్తోత్రం. నువ్వు ఖచ్చితంగా, బైబిల్ అంటుంది, యథార్థంగా ప్రవర్తించేవాడికి ఆయన ఏ మేలు చేయక మాననని చెప్పాడు. నువ్వు యథార్థంగా జీవించు, దేవుడు తన కార్యములు ఏం చేస్తాడు? డెవలప్ చేస్తాడా లేదా? అందరు ఇక్కడే ఉన్నారా? నా వైపు చూడండి, నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యథార్థంగా దేవుని కొరకు పనిచేయండి. ఒకవేళ ఏ ఉద్యోగం రావట్లేదా, నీకు ఏ పని రావట్లేదా, ఏ సమస్య కూడా తీరట్లేదా, అయితే దేవుని యథార్థంగా అడగండి, ఉపవాసుని ప్రార్థించండి, ఉపవాసుని దేవుని సన్నిధిలో కనిపెట్టండి. అప్పుడు దేవుడు నీ కొరకు మార్గంలో తెరుస్తాడు. ఆయన పిల్లలను ఉన్న స్థితిలో పెట్టేవాడు కానీ కింద పెట్టే దేవుడు కాదండి. ఆయన బైబిల్ చెప్తుంది, నిన్ను తలగా చేశాను కానీ తోకగా చేయలేదని చెప్పాడండి. దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవుని నామమునకే చెప్పాలి అందరూ కూడా. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్తున్నాం? పెండ్లి విందుకేనా? మరి పెండ్లి విందుకి వెళ్ళినప్పుడు మన మొఖాలు ఎలా ఉండకూడదు? ఎలా ఉండకూడదు? ఎవరు మాట్లాడదు. ఏమండి, పిల్లల్ని కొంతమంది పెళ్ళికి రమ్మంటారండి. బాగా వెళ్ళాలి, బాగా తినాలనుకున్నవాడు ఏం చేస్తాడంటే ముందుగా రెడీ అయిపోయి, చెప్పండి, ఎప్పుడు అమ్మా అది, అమ్మా ఇది, అమ్మా ఇది, అమ్మా అది, నానా ఇది, నానా అది అని మొత్తం కంగారు పెడతారండి. పెడతారా లేదా? కంగారు పెట్టి చివరికి మొత్తానికి ఆడు పెళ్ళికి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళు ఎంత తొందర చేస్తాడంటే, వాడికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ వాడి హృదయంలో ఉంది కాబట్టి ఆ తొందరను బట్టి వాళ్ళు తొందరగా ఆ కరోనా ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి ముఖం ఎలా ఉంటుంది చెప్పండి? వెలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ముందుకు వచ్చాను. అప్పుడు ఆడు ఆహార పదార్థాలు చూస్తాడు, ఎప్పుడు పెడతారు, ఎప్పుడు తినేద్దాం అని అనుకుంటాడు. నిజమేనండి? మా బెన్ని కూడా అలాంటి కాదులేండి, అలాగే ఉంటాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ చూసేటట్టు కడుపు నిండిపోద్ది. చివరికి ప్లేట్ అట్టుకెళ్ళి, అంకుల్ కొంచెం వైట్ రైస్ వేయండి, మజ్జిగ వేయండి. ఎంతమందికి అర్థమవుతుంది? సరే, మీరు అలాంటి వాళ్ళు కాదు, మీరు మంచి వాళ్ళు. ఒక మాట చెప్తాను, అసలు వెళ్ళాలనే ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఏమండి, ఇంట్రెస్ట్ లేకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారండి? ఇంట్రెస్ట్ లేదనుకోండి, మీ పిల్లలకి ఇంట్రెస్ట్ లేదు పెళ్ళికి రావాలని, మీరు ఎంత బతిమాలి బట్టలు వేసుకున్నా ఆడి ముఖం ఎలా ఉంటుంది? నా వైపు చూడండి, ఆడి ముఖం ఎలా ఉంటుంది? ఇక్కడ నా వైపు చూడాలి, ఆడి ముఖం ఎలా ఉంటుంది? మీ పిల్లల మొక్కలు ఎలా ఉంటాయి? రానన్న వాళ్ళు బతిమాలి బతిమాలి, వాళ్ళ మొక్కలు ఎలా ఉంటాయి చెప్పండి? అలాంటి వాళ్ళని దేవుడు పెండ్లి విందుకు తీసుకెళ్తాడు. పెండ్లి విందుకి వెళ్ళే వాళ్ళు మొక్కలు ఎలా ఉండాలి? ఎవరు మాట్లాడలేదు. వెలుగుతూ ఉండాలా? ఎంతమంది వెలుగుతూ ఉంటారు? దేవుని నామమున మహిమ కలుగును గాక. తన ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి ఏం చేయాలి? తలుపు. అందుకో ఈరోజు ఆయన ఏం చేశాడు మనకి? ఇదిగో తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను, ఎవరైతే తలుపు తీస్తారో వారితో నేను కలిపి ఏం చేస్తాడు? ఇప్పుడు తలుపు తడుతున్నాడు, తీయడానికి నువ్వు ఎలా ఉండాలి? కానీ ఇప్పుడు మనం ఎలా ఉన్నాం తెలుసా? మోకాలు మార్చేసుకుంటాం. దేవుని మాట వస్తే చాలు, దేవుని వాక్యం వస్తే చాలు, హృదయం నొచ్చేసుకోవడం, ముఖం మార్చేసుకోవడం, ఇంకా మళ్ళీ తిరిగి ఈ చర్చికి రాకూడదురా, ఈ మందిరానికి రాకూడదురా. నేను అంటాను, ఈ చర్చికి రావద్దు, మందిరానికి రావద్దు, క్రీస్తు యొద్దకు రా. హల్లెలూయా. నేను చర్చి పరలోక రాజుని తీసుకెళ్తా, మందిరం పరలోక రాజుని తీసుకెళ్తా, క్రీస్తు పరలోక రాజుని తీసుకెళ్తాడు. కానీ క్రీస్తు ఉన్న చోట, ప్రతి చోట ఏముంటుంది? వాక్యం ఉంటుంది, వెలుగు ఉంటుంది, హెచ్చరిక ఉంటుంది, నిన్ను సరిచేసే విధానం ఉంటుంది. నిన్ను సరిచేయని సంఘం నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? మీ మొఖాలు ఎప్పుడు ఎలా ఉండాలి? ఇష్టం లేని చోటకి, కష్టమైన చోటకి నువ్వు తిండి పెట్టడానికి తీసుకెళ్ళు,
నువ్వు ఎంత మంచి తిండి ముందు పెట్టినా వాడికి ఎలా ఉంటుంది? ఈరోజు ఇక్కడికి వచ్చిన కొంతమంది కష్టమైన వాళ్ళు ఉన్నారు. దేవుని ఆత్మ నాకు చెప్తుంది, కష్టమైన వాళ్ళు ఉన్నారు, ఇష్టం లేని వారు కూడా ఇక్కడ ఉన్నారండి. వాళ్ళ హృదయం ముందు మంచి పదార్థములు వండి పెట్టు, ఏమండి ఏమవుతుందండి బ్రదరు? ఏమండి నువ్వు ఎంత మంచి బిర్యానీ వండి పెట్టినా నచ్చదు. అది రుచి అయినా నచ్చదు. కొంతమందికి రుచిగా ఉంటుంది, కొంతమందికి కారంగా ఉంటుంది, కొంతమందికి కారంగా ఉంటుంది, కొంతమందికి మసాలా ఎక్కువైపోద్ది. కానీ ఏదేమైనా ఇష్టంగా ఉన్నవాడికి కారమైనా, ఇష్టంగా ఉన్నవాడికి మసాలా అయినా, ఇష్టమైన వాడికి ఉప్పు అయినా, ఇష్టమైన వాడికి ఏదైనా అది ఇష్టంగా అంటాడు. ఎందుకని? అతనిలో పెండ్లి విందుకి వెళ్ళాలని ఆలోచన ఉంది. నీకు పెండ్లి విందుకి వెళ్ళాలని ఆలోచన ఉందా? ఆ పెండ్లి కుమారుని కలుసుకుని భోజనం చేయాలని ఆలోచన ఉందా? దేవునికి స్తోత్రం. ఆయన నామమునకు మహిమ కలుగును గాక, ఆయన నామమునకు మహిమ కలుగును గాక. సరే, మరి ఆయన ఎలా వస్తాడో, ఎప్పుడు వస్తాడో తెలీదు. మనం మాత్రం ఎలా ఉన్నాం? సిద్ధపడే గుంపుగా లేము. సిద్ధపడాలి లేదా? చెప్పాలి. దేవునికి స్తోత్రం. అమ్మ ఆ ఫ్యాన్ ఆపేంటి, చాలా వేడి వస్తుంది. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎక్కడ గాలి వస్తుందో కూడా తెలియలేదు. సరే, అందరు ఇక్కడ ఉన్నారా? ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక, ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ఆయన అనుకున్న గడిలో రాబోచున్న దేవుడు. ఆమేన్. మీరు అనుకున్న గడిలో కాదండి, ఎవరు అనుకున్న గడిలో? ఆయన అనుకున్న గడిలో వస్తాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొన్నాడో, మెలకుగా ఉండాలి. అన్ని విషయంలో మెలకుగా ఉండాలి. నిజమేనండి? మెలకుగా లేకపోతే దేవుడు మనల్ని తీసుకెళ్ళండి. మెలకుగా ఉండాలి లేదా? అన్ని విషయంలో మనం మెలకుగా ఉండాలా? దేవుడు వచ్చే గడియలో మనం మెలకుగా ఉండాలా? చెప్పాలండి. దేవుడు వచ్చే గడియలో మనం మెలకుగా ఉండాలా? బుద్ధి గల కనికగా ఉండాలా? ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, మత్తయి సువార్త 24:43 ఒక మాట ఉంది. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండినెల్లా అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని మీరు ఎరుగుదురు కదా. దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుడు ఇదిగో వచ్చేస్తున్నాను చెప్పి ఇదిగో ఈరోజు వచ్చేస్తున్నానని చెప్తే నువ్వేం చేస్తావు? ప్రభువా స్టాప్ దేర్, నువ్వు ఆగు, నేను ఇంకా ఏం చేయలేదు, సిద్ధపడలేదు. నాయన 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకుంటాం మేము. ఏమండి అమ్మా, ఆ 3 రోజుల ఉపవాస ప్రార్థన మీ అందరి ముఖాలు నేను చూడాలి. అప్పుడు ఏం చేస్తారంటే, దావీదు పరుపులు తేలాలి ఏడ్చినట్లుగా. ఇక్కడ కానీ నేను పరుపులు కానీ ఎట్టానంటే మీ కన్నీటికి ఇక్కడ ఉన్న పరుపులన్నీ ఏమైపోతాయి? దేవునికి స్తోత్రం. కానీ ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు. ఒకవేళ కానీ ఇగో నెవులు ఎల్లుండి వచ్చేస్తాను మీ సంఘాన్ని సిద్ధపడమని చెప్పినా నేను ఒక దొంగనైపోతాను. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఏ జామున దొంగ వచ్చినో తెలీదు. ఒకవేళ ఆయన చెప్పేసినా, నేను కానీ అలా చెప్పేశాను అనుకోండి, మీరు కూడా ఏం చేస్తారు? పాస్కర్ అర్జెంటుగా మీరు ఏం చేయాలి? 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టేయండి. మేము మాత్రం ఏం చేస్తాం? పరుపులు తేలేలా మామూలుగా ఆడమండి, కింద పైన దొల్లేసి మామూలుగా ఆడడం కదా. అప్పుడు ఎలా ఏడుస్తాం? కానీ నిజంగా చెప్పమా, ఈ ఆడవలసిన సమయం ఎప్పుడు తెలుసా? అది ఇప్పుడేనండి. రిపిటేషన్ అనేది ఎప్పుడండి? ఇప్పుడే. పశ్చాత్తాపడవలసిన సమయం ఏదండి? ఇదే. దేవుడు ఎప్పుడు చూస్తున్నాడు? నీ హృదయం ఇప్పుడే చూస్తున్నాడు. ఆయన తొంగు చూచే దేవుడు అండి. ఆయన హృదయమును తొంగు చూచే దేవుడు అండి. ప్రతి హృదయమును తొంగు చూచే దేవుడు అండి. ఇక్కడ మనం ఎవరు ఎలా ఉన్నామో కూడా దేవుడు సమస్తమా ఎరిగి ఉన్నాడండి. ఆయన చూచుచున్న దేవుడనా? చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. సారాయి మాటలే విన్నాడు, అబ్రహాము భార్యనై పోయాము. నిజమేనండి? అబ్రహాము ఎవరి మాట విన్నాడు? సారాయి మాట వినలేదు. ఎవరు చూశారు? దేవుడు చూశాడా లేదా? విడిచిపెట్టాడా లేదా?
విడిచిపెట్టాడు. ఎన్ని సంవత్సరాలు విడిచిపెట్టాడు? 13 సంవత్సరాలు విడిచిపెట్టాడు. అవునా? దేవునికి స్తోత్రం. ఆయన చూస్తున్నాడా లేదా? సమస్యను చూస్తున్నాడా లేదా? ఇస్కరియోతు యోధాని 30 వెండి నాణాలకి అమ్మేసినప్పుడు దేవుడు చూడలేదా? దేవునికి స్తోత్రం. చూచాడా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గమనించండి, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండి నీడలా అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయుడని వేరే ఎరుగుదురు. మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధంగా ఉండుడి. మనం ఏం చేయాలి? మన దీపంలో ఏం చేయాలి? వెలిగించుకోవాలా? ఎంతమంది ఆమెను అంటారు? ఒక్కసారి ఆమెను చెప్తారా? దేవుని మహిమ కలుగునక. మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం కూడా ఏమంటాడంటే, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చినని మీకు బాగుగా. అంటే ఆయన రాకడ ఎప్పుడు వస్తుంది? రెండవ రాకడండి. రెండవ రాకడ యొక్క లేఖనాలండి. ఆయన రాకడ ఏంటి? ఎలా వస్తుంది? దొంగ వలె వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. దేవుని మహిమ కలుగును గాక. ఎంతమంది ఆమెన్ అంటారు? ఆమెన్. కాలమును మరియు సూచనను ఐక్యం చేయుట అని వర్తమానంలో ఈ కాలప్రతో మాట చెప్పాడు. దావీదు ఒక ప్రార్థన చేశాడంట. ఏం ప్రార్థన? దావీదు ఒక ప్రార్థన చేశాడంట. కీర్తన గ్రంథము 86వ అధ్యాయంలో ఒక ప్రార్థన ఉంది. దేవునికి స్తోత్రం. నాతో ఆ ప్రార్థన అందరూ చెప్తారా? ఆ ప్రార్థనతో ఈరోజు వాక్యం అయిపోద్దాం అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. 86వ కీర్తన. బైబిల్ తీయండి, అందరూ కూడా తీయండి. 86వ కీర్తన. నాతో పాటు చెప్తారా? నాతో పాటు చెప్పండి అమ్మా, నాతో పాటు చెప్పండి. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, దినమెల్లా నీకు మొర్రపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము. ప్రభువా, నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల. అమ్మా, ఏం పెట్టాలంట? ప్రవక్త అంటాడు, ఆ వర్తమానం చదివిస్తూ ఉన్నాడు కీర్తన గ్రంథంలో. హల్లెలూయా. నీకు మొర్రపెట్టు వారందరి ఎడల. ఇప్పుడు ఈరోజు మన ప్రతిదినం ఏం చేయాలి? మనం ప్రతిదినం మొరపెట్టకపోతే ఎక్కడ మొరపెట్టాలి? ఆయన సన్నిధిలో మొరపెట్టాలి. కృపాతిశయము గలవాడు యెహోవా, నా ప్రార్థన చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్రపెట్టుదును. ప్రభువా, నీవు మహత్యముగా గలవాడు, ఆశ్చర్యకార్యములు చేయవాడు, నీవే అద్వితీయ దేవుడు. ప్రభువా, దేవతల్లో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేదురు. ప్రవక్త ఇక్కడ ఆగాడండి. ఏమన్నాడు తెలుసా అండి? నీవు సృజించిన అన్యజనులు. ఎవరు వాళ్ళు? మనమేనండి. దేవుని మహిమ కలుగును గాక. దావీదు అన్యుడు కాదు, అతడు యూదుడు లేకపోతే ఇశ్రాయేలుడు. కానీ ఇప్పుడు దావీదు మాట్లాడుతున్న మాట తెలుసా? నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేదురు. ఎప్పుడు? ఇది దేని గురించి మాట్లాడుతున్నాడు ఈ లేఖనం? నిజమేనండి. ఈ యొక్క రాకడ గురించైనా మాట్లాడుతున్నాడు ఆయన. అక్కడ చెప్తున్నాడు, నీ నామమును కనపరచుదురు. ఇప్పుడు మనం ఎవరి నామాన్ని కనపరచడానికి వచ్చాం? అందరు కాదండి. అన్యజనులు ఆయన రక్తం పెట్టి కొనుక్కున్న ఆయన వధువు, ఆయన నామమును పెట్టుకుని ధరించుకున్న ఆయన వధువు, ఆయన మాత్రమే కనపరచును. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి చెప్పాలి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు
నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయము. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. నీ నామము నిత్యము మహిమపరచదును. ఇక్కడ అన్నాడు ఏమంటో తెలుసా? నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయము. ఏకదృష్టి అనే దగ్గర ప్రవక్త ఏం చెప్పాడంటే ఐక్యత. ఏంటండి? ఐక్యత. కాలము, సూచన, ఈ రెండు ఇప్పుడు ఐక్యంగా అవుతున్నాయి. మన కాలంలో మనకు ఉన్న సూచనతో మనం ముందుకు పోయినప్పుడు ఒక దినాన క్రీస్తు, అదృశ్యమైన క్రీస్తు దృశ్య రూపంలో ఉన్న వధువుతో ఏం కాబోతున్నాడు? అందరు ఇక్కడ ఉన్నారా? దేవునికి స్తోత్రం. దేవుని అనుమహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? ఆయన మహత్యము కలిగిన వాడేనా? హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఐక్యము చేయు కాలం ఇది. మనం ఏ కాలంలో జీవిస్తున్నాం సోదరులారా? ఎవరిని? అదృశ్యుడైన దేవుణ్ణి, దృశ్య రూపంలో ఉన్న వధువుని ఐక్యము చేయు కాలం. ఇప్పుడు ఈ కాలంలో అన్ని ఐక్యమవుతున్నాయి. నిజమేనండి? అన్ని ఐక్యమవుతున్నాయి. ఐక్యము చేయు కాలము, కాలమును ఐక్యం చేసే సూచన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చూడండి, దేవుడు తన ప్రవక్తలకి ఏదైతే చెప్పాడో అది వారు చేయాల్సిందే. అవునాగా చెప్పండి. అందరు ఇక్కడ ఉన్నారా? పాత ముందులో ఒక ప్రవక్తతో దేవుడు చెప్పాడంట. ఏమని చెప్పాడో తెలుసా అండి? ఎస్కేలు, నీవు ఇజ్రాయేల్ యొక్క పాపదోషం నిమిత్తం నువ్వు ఎన్ని దినములు పడుకుంటావో మాకు తెలియదు, కానీ ఒక పక్కనే పడుకో అని చెప్పాడు. అందరికి అర్థమవుతుంది. అతడు వారి యొక్క దోషం నిమిత్తం ఒక పక్కే, ఆ తర్వాత మళ్ళీ ఏమన్నాడు? మళ్ళీ కొన్ని దినాలు మరొక పక్క పడుకోమన్నాడు. ఏమని ఆమెను చెప్తారా? అంటే దేవుడు వారికి ఏమిచ్చాడు? సూచన ఇచ్చాడు. ఎస్కేలు, నువ్వు వారి నిమిత్తం, వారి దోష నిమిత్తం నువ్వు ఒక్క పక్కే పడుకోమన్నాడు. అప్పుడు అతను ఏం చేశాడు? ఒకే పక్క పడుకున్నాడు, రెండో పక్క పడుకోలేదు. మరలా రెండోసారి ఏం చేశాడు? రెండో పక్క పడుకోమన్నాడు, ఇంకో పక్కన. వారు ఆ విధంగా చేశారా లేదా? ఆ విధంగా చేయటం వల్ల వారు అద్భుతములు చూసారా లేదా? వారు ఆశ్చర్యకాలను చూసారా లేదా? మరొక ప్రవక్తతో చెప్తున్నాడు, ఓయ్ మిఖా, నువ్వు ఈ బిడ్డ యొక్క ఇజ్రాయేల్ యొక్క దోషం నిమిత్తం నువ్వు దిగంబరమే ఉండు అన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? దిగంబరగా ఉన్న ప్రవక్త ఎవరు? మీకా. దేవుని మహిమ కలుగును గాక. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? గమనించండి, వారికి దేవుడు ఆ కాలముల సూచనల ద్వారా వారికి వెల్లడిపరిచాడు. వాళ్ళు వారి ఆ యొక్క దేవుని పని వారు చక్కగా చేశారు. ఇప్పుడు దేవుడు మనకి ఏం చెప్తే, దేవుడు ఏం చెప్పాడు? ఓ సంగమా, నీ దీపము చక్క పెట్టుకో, మీ నడుములు కట్టుకో, మీకు విడుదల సమీపమాయను, కాలము సమీపించి ఉన్నదే. గొర్రె పిల్ల భార్య తన్ను తాను సిద్ధపరచుకునిచున్నది. దేని ద్వారా? వాక్యం ద్వారా, సత్క్రియల ద్వారా. ఆమేన్. పట్టు వస్త్రాలతో కాదు, పట్టు చీరలతో కాదు. ఓ పాస్టర్ గారు ఎవరో చెప్పారు, పట్టు చీర అని చెప్పాడు. ఏంటది? పట్టు చీర ఇచ్చాడంట. ఎవరికి? వధువుకి పట్టు చీర. పట్టు అక్కడ ఉంటుంది మాట. గొర్రెపిల్ల భార్య తను తాను సిద్ధపరచుకున్నదని చెప్తూ అక్కడ ఏమంటాడంటే, ఆమె ధరించుకున్నప్పుడు సన్నపు నారబట్టలు ఆమెకి అవి ఏంటో తెలుసా? పట్టుతో నేతబడిన నెయ్యించబడిన చీర అని చెప్పాడు. ఆ కిందనే రాశాడు, అవి పరిశుద్ధుల నీతి క్రియలని. పట్టు చీర కాదండి అది. మరి అలా అయితే మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పట్టు చీరలు కట్టాలి. ఇప్పుడు నేనే కొనాలి ఇప్పుడు అందరికి పట్టు చీరలు. మగాళ్ళకి ఆడాలకి అందరికి ఒకటే పట్టు చీరలు, ఒకటే రంగు, అందరికి పట్టు చీరలు కొనేస్తాను. ఇంకా పట్టు వస్త్రాలు వేసుకుని ప్రతి ఆదివారం కాదండి, పరిశుద్ధుల నీతి క్రియల ద్వారా మనం అలంకరింపబడ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. చప్పట్లు కొడతారా? సరే, ఈరోజును గమనించండి. ఆ రోజున యేసుప్రభు కాలంలో చాలామంది మెస్సయ్య రాక కొరకు ఎదురు చూచేవారు తక్కువ మంది ఉన్నారు. ఈ కాలం ముగింపు కొరకు ఎదురు చూచేవాళ్ళు
ఎక్కువ మంది ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? అందరు ఇక్కడ ఉన్నారా? అందరూ ఇక్కడ ఉన్నారా? ఈ ప్రపంచం అంతా దేని కొరకు ఎదురు చూస్తుంది? యేసుప్రభు రాకడ కోసమా? కాదండి. కాదు బ్రదర్. యేసుప్రభు రాకడ కొరకు ఏంటది? ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. చెప్పండి. మీ ఇంటి పక్కన ఎదురు చూస్తున్నారా? చెప్పండి బ్రదర్. మీ షాప్ కాడికి వచ్చిన వాళ్ళందరూ ఏమని ఎదురు చూస్తున్నారు చెప్పండి. మూడో ప్రపంచం వచ్చేస్తుందంట, యుద్ధం వచ్చేస్తుందంట, యుద్ధం జరిగిపోతుంది, అన్నీ అయిపోతున్నాయి, మన యుగం అంతమైపోద్దంటండి బ్రదరు అని వచ్చి బ్రదర్ చెప్తుంటే, బ్రదర్ అవును బ్రదర్. మరి మన బ్రదర్ దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? మూడో ప్రపంచ యుద్ధం కోసమా? మరి దేనికోసం ఎదురు చూస్తున్నారు? గాడ్ బ్లెస్ యు. మరి మీరు దేని కొరకు ఎదురు చూస్తున్నారు? మీ పక్కలు ఎవరైనా చెప్పారనుకో, ఏమంటారు? ఈ భూమి అంతమైపోతుందంట, సైంటిస్టులు చెప్తున్నారు, యూట్యూబ్లో చెప్తున్నారు, అందరు ఇక్కడ ఉన్నారా, వార్తల్లో చెప్తున్నారు, మేము చూస్తున్నాం, ఒక పెద్ద నక్షత్రం మీద అడిపోతుందంట. అవునా? ఏదైనా ఒక శకలం వచ్చి మీద అడిపోతుంది అనేటప్పటికి ఛానల్స్ ఏమని చెప్తారు? ఇంకేమి లేదు, మామూలుగా ఉండదు. ఈ భూమి సగం ఏమైపోద్దంట? మొక్కలైపోద్దంట, సగం భూమి నాశనం అయిపోద్దంట. ఇదిగో వచ్చి అతను డిసెంబర్ 12 ఇంక ముగింపు. వాళ్ళు ఇంకా మొత్తం దాని గురించి సముద్రాలు పొంగిపోవడం, ఉప్పొంగిపోవడం, మొత్తం అన్నీ కూలిపోవడం, ఇవన్నీ మొత్తం ముందే ప్లాన్ వేసేసి ఏం చేస్తారు? లేనిపోని అలజడ అంతా చూపించేస్తారు. కానీ దేవుని రాకడ కోసం చూపిస్తారా? ఎందుకంటే దేవుని రాకడ కొరకు కనిపెట్టేవారు ఎవరు? ఇక్కడ ఉన్నారా? అలాంటి ప్రజలు ఇక్కడ ఉన్నారా? ఎంతమంది ఎన్ని చెప్పినా, ఎంతమంది యుగ సమాప్తి కొరకు ఎన్ని చెప్పినా, ఎంతమంది ఏ కార్యముల కొరకు ఎన్ని చెప్పినా, నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? ఆయన రాకడ కొరకు, మెస్సయ్య కొరకు వారు ఎదురు చూడలేదంట. కానీ కొంతమంది ప్రజలు మెస్సయ్య రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆయన రాకడ రాత్రి జామున దొంగ వచ్చినట్లుండును అని యేసు చెప్పాడా లేదా? ఆయన రాకను గురించి జనులు తెలియని స్థితిలో ఉందరు. కానీ ఆయన కలుసుకొనుటకు వెళ్ళిన కన్నికలు మాత్రం కొందరున్నారా లేదా? పిలువబడినవారు అనేకులు, ఏర్పాటు చేయబడినవారు. అందుకే మనం ఎంతమంది ఉన్నాం? 10 సంవత్సరాలైనా కొద్దిమంది ఉన్నాం. ఇంకా కొంతమంది ఏమైపోతున్నారు? టీలో కాఫీ పొడి వెళ్ళిపోయినట్లుగా, టీలో టీ పొడి వెళ్ళిపోయినట్లుగా ఏం చేస్తుంది? వడపోత జరిగిపోతుంది, వడపోత సాధనం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కొంతమంది వాక్యాన్ని తట్టుకోలేకపోతున్నారు, కొంతమంది వాక్యానికి నిలబడలేకపోతూ ఉన్నారు. అయితే దేవుడు నిన్ను నిలబడడానికి ఆయన వాక్యం అనే నూనెను నీలో నింపాడు. ఆ వాక్యమైన నూనె నువ్వేం చేయాలి? ప్రతిదినము నింపుకోవాలి, వెలగాలి. ఏమైనా అడ్డొచ్చినా ఏం చేయాలి? అన్నీ కత్తిర్లు అందరికి ఇవ్వాలంటే కష్టం. మరి మీ దగ్గర ఉన్నాయి కత్తిర్లు? ఎంతమంది దగ్గర ఉన్నాయి? చూపించండి కత్తిర్లు. కత్తిర్లు కత్తిరి ఏదండి? మీ కత్తిరి ఏది? దేవునికి స్తోత్రం. బాబు మీ కత్తిర్లు ఎవరి దగ్గర ఉన్నాయి? చూపించండి. ఎంతమంది కత్తిర్లు ఉన్నాయి? చూపించండి. మీ కత్తిర్లు చూపించండి. ఒకసారి ఎత్తి వీళ్ళకి కత్తిర్లు లేవు, అందుకే వీళ్ళు ఎవ్వరూ కూడా కత్తిరించుకోవట్లేదు. మీ కత్తిర్లు ఉన్నాయా? మీ దగ్గర మీ కత్తిర్లు ఉన్నాయా? కొంతమంది కత్తిర్లు అంటే ఏదో సెల్ ఫోన్ చూపిస్తున్నారు. కత్తిరి అంటే ఏం చూపిస్తున్నారు? సెల్ ఫోన్లో కత్తిరి ఉండదు, సెల్ ఫోన్లో కట్టుకోవడం ఉంటుంది. ఏంటండి? సెల్ ఫోన్ కట్టేస్తుంది, కత్తిరించదు. అవునా కదా చెప్పాలి బ్రదర్స్? అందుకే బైబిల్ మనం క్యారీ చేయాలి. బైబిల్ ఏం చేయాలండి? ఒక నిజమైన క్రైస్తవుడు బైబిల్ని ఏం చేస్తాడు? క్యారీ చేస్తాడు. దేనికి క్యారీ అంటే ఏంటి? మోస్తాడు, హత్తుకుంటాడు. ఎందుకంటే ఇదే మన యొక్క నిబంధన మందసం. హల్లెలూయా. ఈ నిబంధన మందసానికి నువ్వు ఎంత ప్రత్యేకత ఇస్తావో నీ ఇల్లు అంతగా దీవించబడుతుంది. ఉభయదేవి ఇంట్లో ఆ మందసం ఉండి ఆ ఉభయదేవుని ఎలా ఆస్వాదించబడిందో అలాగ నీ కుటుంబం ఏమవుతుంది? ఆశీర్వదించబడుతుంది. ఇది ఒక నిబంధన మందసమే ఉంది. ఈ మందసాన్ని ఎంతమంది ప్రేమిస్తున్నారు ఈ దినమున? దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. 11 అయిపోయింది, ముగించేద్దామా? దేవునికి స్తోత్రం. సరే, సగం మంది కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూడలేదు. మరి ఎవరు ఎదురు చూస్తున్నారు? చెప్పండి బ్రదర్.
ఆమె దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానికి తెలిస్తే ఏం చేయరు, జాత పడిపోతాడు. అతడు మెలకుగుండి తన ఇంటికి కన్నం ఏనవడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ప్రభువు ద్వారా ఇవ్వబడిన ఈ సూచనలన్నీ ఎవరికి? విశ్వాసులకు మాత్రమే. ప్రభువు ద్వారా ఇవ్వబడిన సూచనలన్నీ ఎవరికండి? విశ్వాసులకి. అవిశ్వాస వాటిని అన్నడు కూడా దాన్ని అసలు లెక్కే చేయడు. ఆయన అత్తేంటి రాబోదు అనుకుంటాడు. కానీ విశ్వాసి ఆయన రాకడు కొరకు మాత్రమే ఎదురు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిస్మిచ్చి యోహానికి ఇవ్వబడిన సూచన ఏంటి? ఆ కాలంలో బాప్తిస్మిచ్చబడిన యోహానికి ఇవ్వబడిన సూచన ఏంటి తెలుసా? ఆకాశం తెరవబడి ఆకాశములో నుండి ఆ యొక్క పావురము ఆ మెస్సేజ్ మీదకి దిగొచ్చినప్పుడు, ఈ నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందించున్నాను చెప్పు స్వరం విన్నాడు. అదే ఆ సూచన పట్టుకున్నాడు. ఆ సూచన ద్వారానే ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంకా జైలుకి పోవడానికి కూడా సిద్ధపడ్డాడు, చచ్చిపోవడానికి కూడా. అమ్మా వింటున్నారా? హల్లెలూయా. బైబిల్ అంతటి చూసినప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను ఒక్క అద్భుతం కూడా చేయలేదంట. కానీ ఎక్కడున్నాడు? ఆయన రాజ్యంలో సింహాసనం మీద ఉన్నాడంట. దేవుని మహిమ కలుగును గాక, దేవుని మహిమ కలుగును గాక. అతడికి ఇవ్వబడిన ఆ సూచన అతడు వెంబడించాడు కనుక అతడు ఆ రాజ్యంలో చేర్చబడ్డాడు. సిమ్యోనికి ఇవ్వబడిన సూచన వెంబడించాడు కాబట్టి మరణము చూడకుండా ఉన్నాడు. సూచన చూచిన తర్వాత అన్నాడు, అయ్యా ఇప్పటికైనా నీ దాసుని సమాధానంగా, ఇప్పుడు దాకా కుళ్ళు కుతంత్రాలు చూశాను, రాజకీయాలు చూశాను అంటున్నాడా లేదా? ఎక్కడ? మందిరంలో. సిమ్యోను ఎక్కడున్నాడు? మందిరంలో ఉన్నాడు. కుళ్ళు కుతంత్రాలు రాజకీయాలు ఉన్నాయి. ఇప్పుడైనా నీ దాసుని నన్ను పోనివి ప్రభువా, నువ్వు వచ్చేసావు, నిన్ను చూశానని ఆ కన్యమర్య గర్భమున పుట్టిన ఆ శిష్యుని ఎత్తుకుని ఏం చేస్తున్నాడు? నీ దాసుని సమాధానముతో పోనిమ్మని చెప్పాడు. అతనికి ఇవ్వబడిన అతను సూచన ఏం చేశాడు? అతను వెంబడించి ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. తూర్పు దేశ జ్ఞానులకు ఇవ్వబడిన సూచన ఏంటి? నక్షత్రాలు. అవి ఎవరికైనా కనబడ్డాయా? అమ్మా ఎవరికైనా కనబడ్డాయా? కానీ డిసెంబర్ 20 అయితే అందరి ఇంట్ల మీద ఉంటాయి. అందరి ఇంట్ల మీద ఉంటాయి. మరి తూర్పు దేశ జ్ఞానులు మాత్రం ముగ్గురికే కనబడ్డాయంట. ఎన్ని నక్షత్రాలు? ఒక నక్షత్రం కాదు ఉంటాయి. కానీ అందరూ ఒక నక్షత్రం తగిలేస్తున్నారేంటి? తూర్పు దేశ జ్ఞానులకి 3 నక్షత్రాలు కనబడ్డాయంట. ఎందుకని? నోవా కుమారులు ఎంతమంది అంట? ప్రవక్త చెప్తున్నాడు ఈ విషయాన్ని. నోవా కుమారులు ఎంతమంది? 3. షేము, ఆము, యాపేతు. ఈ షేము, ఆము, యాపేతు కడుపును పుట్టిన పిల్లలందరినీ కాపాడడానికి ఆ 3 నక్షత్రాలు ఏకము చేసే కాలమునే ఆ క్రీస్తు జననమని వారు గుర్తించారండి. ఆ తూర్పు దేశ జ్ఞానులకు ఆ 3 నక్షత్రాలు కనబడ్డాయి. తూర్పు దేశ జ్ఞానులు ఎవరో కాదు, ఎబ్రీలే. వాళ్ళు ఖగోళ శాస్త్రం నేర్చుకోవడానికి ఇండియా దేశం వచ్చారంట. ఆ పక్కనున్న దేశాలకు వెళ్ళి ఖగోళ శాస్త్రం నేర్చుకోవడానికి, ఏంటండి, ఆకాశ వైఖరులు తెలుసుకోవడానికి మాత్రమే వచ్చిన వారు వాళ్ళు జ్ఞానులు. కానీ వాళ్ళు ఎందుకు ధర్మశాస్త్రం చదువుతున్నారు? మన ఇండియా దేశం అయితే ధర్మశాస్త్రం చదువుతారా? ఏమండి, మహమ్మదీయులు అయితే ధర్మశాస్త్రం చదువుతారా? అందరు ఇక్కడ ఉన్నారండి, చదువుతారండి? చదవరండి. వాళ్ళు ఎబ్రీలు కాబట్టి ఏం చేస్తున్నారు? దానియేలు గ్రంథాన్ని చదువుతున్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. యెహోషువ గ్రంథములు చదువుతున్నారు. ఆ మోషే రాసిన పంచకాండములు చదివి ఉన్నారు. హల్లెలూయా. బిలాము మాట్లాడిన ఉదయ నక్షత్రం గురించి చదువుతూ ఉన్నారు. అన్ని చదివి ఉన్నారు కనుకనే ఆ నక్షత్రం వారికి ఏం చేసింది? కనబడింది. ఒక్క నక్షత్రం కాదండి, 3 నక్షత్రములు. ఎక్కడ ఏకమయ్యాయి? యెరూషలేములో ఆయన పుట్టిన స్థలమందు అక్కడికి రాగా ఆ 3 నక్షత్రాలు ఏకమైపోయాయి. అంటే భూమి మీదకి సృష్టికర్త వచ్చేసాడు. చప్పలు కొడతారా? హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ అంటారు? అంటే వారికి ఇవ్వబడిన సూచన వారు ఏం చేస్తున్నారు? వెంబడిస్తున్నారు లేదా? దేవుని మహిమ కలుగును గాక. నేను ముందుకు వెళ్ళిపోతున్నాను ముగింపులోకి. చాలా విషయాలు ఉన్నాయి. మీకు కూడా తెలుసా, యేసుక్రీస్తు కాలంలో ఇజ్రాయెల్ ప్రజలకు ఒక సూచన చెప్పాడు. ఏంటి తెలుసా?
ఈ కాలానికి యుగ సమాప్తికి సూచనలు ఏంటనంటే అక్కడక్కడ కరువులు, భూకంపాలు అన్నాడు. ఇంకా రాజ్యం మీదకి రాజ్యం, చెప్పండి. యుద్ధ, జనాల మీదకి జనాలు. పొద్దున్న చూస్తుంటే కేకలు. పొద్దున్నే మన అపార్ట్మెంట్లో అసలు ఎన్నడూ లేనట్టుగా మంచి కేకలు వినపడుతుంటాయి, సుప్రభాతాలు వినపడుతుంటాయి. అవునా? ఇవన్నీ జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, లేచే తినాలు. వింటున్నారా? హల్లెలూయా. అయితే దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? మీ కాలానికి ఒకటి ఇవ్వబడుతుంది, చెప్తున్నాను చూసుకోండి. యుగ సమాప్తి కాదు అది, మీ కాలానికి యెరూషలేము దండల చేత చుట్టబడును. అమ్మ వింటున్నారా? యెరూషలేము ఏం చేస్తుంది? ఏ దండలు? శత్రువులు దండల చేత చుట్టబడును చెప్పాడా? అప్పటికి ప్రజలు ఏం చేశారు? వచ్చిన మెస్సేను చూశారండి? చూడలేదు. ఇంకా మెస్సే రాకడ వరకు చూస్తున్నారు, కానీ అప్పటికే టైటస్ వచ్చేసి ఆ దేశంను ముట్టడి వేసి అక్కడ ఉన్న ప్రజలను ఏం చేశాడు? చంపుటం ప్రారంభించాడంట. ఏమైనా అందరు ఇక్కడే ఉన్నారా? జరిగిందే మరలా జరగబోతుంది, గుర్తుపెట్టుకోండి. మొదటి రాకడ వరకు వారు ఎదురు చూడలేదు కనుక మెస్సేను కోల్పోయారు. మెస్సే వచ్చాడు, తన పని ముగించుకుని వెళ్ళిపోయాడు. కొంతమందికి తన ఏంటో ప్రత్యక్ష పరుచుకున్నాడు. ఎవరైతే ఆ కాలానికి పంపిన సూచనను, ఎవరైతే ఆ కాలానికి పంపిన వర్తమానమును, ఎవరైతే ఆ కాలానికి పంపిన పరిశుద్ధాత్మను అంగీకరించున్నారో వారు ఆ టైటస్ చేతిలో చనిపోకుండా బయటికి పారిపోయారు. మరి మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారా? హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, దేవునికి స్తోత్రం. టైటస్ తన సైన్యములకు ఏకం చేయ ముందుగా, ఇజ్రాయేల్ తమకు తాముకు ఏకమయ్యి సన్నద్ధముకు ముందుగా యేసు మెస్సే కాడని నమ్మారు. వాళ్ళు యేసే ఏంటి? మెస్సే కాదు అని నమ్మారు. వారు ఆయన విసర్జించారు, ఆయన బయటికి గింటేశారు, ఆయన సిలువేశారు. వారి కొరకు పంపబడిన రక్షణ వారు నిరాకరించారు. దాని చేటుకు అందరూ ఏకమయ్యారు. నిజమేనండి? అన్ని శాఖలు ఏమయ్యాయి? ఏకమైపోయాయి. ఈరోజు వర్తమానం చంపడానికి కూడా అందరూ ఏకమవుతున్నారు. ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు దానిని మనసులో పెట్టుకుని ఉండి ఆ గడియ యొక్క వర్తమానం విసర్జించక అందరూ ఏకమేరి వారిని చేయవలసి ఉన్నారు. వారు అది చేసినప్పుడు జాతీయ సూచన వెలబడును. జాతీయ సూచన అంటే ఏంటో తెలుసా? టైటస్ అనే చక్రవర్తి వచ్చి యెరూషలేమును దండల చేత ఏం చేస్తాడో? ముట్టడి వేస్తాడు. అదే జాతీయ సూచన. దేవుని మహిమ కలుగును గాక. అప్పుడు ప్రజలు ఏం చేశారో తెలుసండి? యెరూషలేమునంట. అమ్మ అందరు ఇక్కడ ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. ఏలియా దినాల్లో ఒక కరువు వచ్చిందండి, తెలుసా? ఎలీషా దినాల్లో కరువు వచ్చిందా? అందరు ఇక్కడ ఉన్నారా? ఎవరు మాట్లాడలేదు. ఏలియా దినాల్లో కరువు ఏంటి? వర్షం పడదు. 3.5 సంవత్సరం వర్షం పడదు. కరువు పడ్డారా లేదా? ఇబ్బందులు పడ్డారా లేదా? ఎలీషా దినాల్లో ఎన్ని సంవత్సరాలు తెలుసా? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు కరువు వస్తాయి. ఆ కరువులు అండి ఇక్కడ 3.5 సంవత్సరాలే. అమ్మ వింటున్నారా? ఏలియా దినాల్లో 3.5 సంవత్సరాలే, కానీ ఎలీషా దినాల్లో 7 సంవత్సరాల కరువు. అప్పుడు ఏం చేశారంట? ఒకళ్ళు బిడ్డను ఒకరు వండుకుని తిన్నారంట. ఈ విషయం రాజుగారు తెలిసి బట్టలు చింపుకుని ఏడిచాడంట. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఆ దినాల్లో ఒక స్త్రీ ఉంది, ఎలీషాకు పరిచర్య చేసిన స్త్రీ. దేవుని మహిమ కలుగును గాక. ఆ స్త్రీ ఏమైంది? నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు, నువ్వు వేరే దేశం వెళ్ళిపో అని అంటే ఏం చేసింది ఆమె? వెళ్ళిపోయిందా? ఎవరు మాట్లాడలేదు. తనకున్న కోట్ల ఆస్తిని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి. 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి తన స్వదేశానికి వస్తుందండి. అక్కడ రాజుకి విన్నవించుకుంటుందండి. ఏంటి? నా ఆస్తిని ఇక్కడే నేను కోల్పోయాను, ఇక్కడే నా ఆస్తి ఉంది అని చెప్పినప్పుడు ఆ రాజు ఏం చేశాడు? మళ్ళీ ఆమె ఆస్తిని మళ్ళీ తిరిగి తనకే ఇచ్చాడు. ఎంతమందికి అర్థం చేసుకుంటున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు కాలంలో కూడా కరువు వస్తుంది. ఏంటో తెలుసా? యెరూషలేము దండల చేత చుట్టబడినప్పుడు సహోదరులను గమనించండి, చలికాలం అందైనను విశ్రాంతి దినమైనను రాకుండా ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఎందుకు ప్రార్థన చేయమన్నాడు? అమ్మ పాలిచ్చి తల్లులకు శ్రమ అన్నాడు.
చలికాలం అందేను విశ్రాంతి దినమేను అది రాకుండా మీరు మెలకువగలిగి ప్రార్థన చేయమన్నాడు. అందరు ఇక్కడే ఉన్నారా? ఆ మాటకు అర్థం ఏంటి అసలు? ఇదేట్రా చలికాలం రాకూడదంట, విశ్రాంతి దినము. కారణం ఏంటో తెలుసా? యెరూషలేము దండల చేత చుట్టబడినప్పుడు యెరూషలేము చుట్టూ యోదయ కొండలు ఉంటాయి. దేవునికి స్తోత్రం, దేవుని మహిమ కలుగును గాక. ఒకవేళ చలికాలం అయితే ఆ చలికాలంలో యోదయ కొండలన్నీ మంచుతో నింపబడతాయి. ఇంకా ఆ మంచులో వారు ప్రయాణము చేయలేరు. మరి విశ్రాంతి దినం ఎందుకు రాకూడదు అని అంటే, విశ్రాంతి దినమున అక్కడున్న గవిని ఏమవుతుంది? మూసేస్తారు. ఇంకా బయటికి వెళ్ళడానికి అవకాశాలు ఉండవు. అందుకే మీరు ఎక్కడున్నవారు అక్కడే ఉండండి. మిద్ది మీద ఉన్నవాడు కిందకి దిక్కకూడదు. పొలంలో ఉన్నవాడు వస్త్రాల కొరకు ఇంటికి రాకూడదు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరూ ఎక్కడ ఉన్నారా? దేవుడు ఈ సూచనలన్నీ చెప్పేశాడా? చెప్పాడా? మాట్లాడరా? కొంతమంది ఏం చెప్పాడు తెలుసా? మీరు తప్పించుకోవాలంటే యోదయ కొండలకి ఇప్పుడే పారిపోండి అని చెప్పాడు. ఏమన్నాడండి? ఇప్పుడే పారిపోమని చెప్పాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అయితే టైటస్ అనే చక్రవర్తి యెరూషలేమును గోడలను ముట్టడి వేశాడు. అక్కడ ప్రజలను దిగ్బంధంలో ముంచాడు. ఆకలితో మృతి చెందిరి. వారు చెట్టు బెరళ్ళు తిన్నారంట. ఏం తిన్నారు? అమ్మా, ఏమి లేకపోతే ఏం తింటాం? అందరూ ఎక్కడ ఉన్నారా? చెట్టు బెరళ్ళు తిన్నారు. జోసఫస్ అనే గొప్ప చరిత్రకారుడు దాన్ని ముందుగా మనకు చెప్తూ ఉన్నాడు. వారు నేల మీద గడ్డి తిన్నారు. ఇంకా అది కూడా అయిపోతే వారి పిల్లలనంట ఒకరొకరు కోసుకుని ఉడకబెట్టుకుని తిన్నారంట. ఎలాంటి మహాభయంకరమైన శ్రమ అండి. మరి అదే శ్రమ మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఏమీ లేదు, లోకం నెమ్మదిగా ఉందండి, మనకి ఏం పని ఉందండి, మేము వచ్చామా, విన్నామా, మళ్ళీ వెళ్ళిపోమా. అసలు మన దీపాలు వెలుగుతున్నాయా? మన ఆత్మలు వర్ధిల్లుతున్నాయా? మనం ఎత్తబడి విశ్వాసం కలిగి ఉన్నామా? మనం ఇంకెంతగా దేవునికి చేరువుగా ఉండాలి, ఎంతగా సహవాసంలో ఉండాలి, ఎంతగా శ్రమలు తప్పించుకోవాలి, మనం ఎంతగా దేవుని కొరకు ప్రయాసపడాలి అనే ఆలోచన ఎవ్వరికి ఇంత కోసైనా ఉందా? ఏనాటికి ఈడానాడు చాలన్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏం ధరించుకుందామా, రేపు ఏం కట్టుకుందాం, ఎల్లుండి ఏం కట్టుకుందాం, అవతల ఎల్లుండి ఆళ్ళ పెళ్ళికి ఏం కట్టుకుందాం, వీళ్ళ పెళ్ళికి ఏం కట్టుకుందాం. ఇప్పుడు పెళ్ళిళ్ళు కట్టుకోవడం కాదండి, ఇప్పుడు అసలైన పెళ్లి జరగబోతుంది. ఆ పెళ్ళికి ఏం కట్టుకోవాలో తెలుసుకోను. ఆ పెళ్ళికి ఇవ్వడం వస్త్రములు ఏంటో తెలుసుకోవాలి. ఆ పెళ్ళికి ఇవ్వడం ఆ యొక్క ఏమిటవి ఆభరణాలు ఇచ్చాడా, వస్త్రాలు ఇచ్చాడా? వాటిని ధరించుకోకుండా మనం ఏమంటున్నాం? నేను పెళ్లి కూతుర్నే, నేను పెళ్లి కూతుర్నండి, నాదేనండి పెళ్ళి. ఒకవేళ అలా చెప్తే మళ్ళీ ఏమంటారు చెప్పండి? మేము పెళ్లి కూతుర్లమండి. అమ్మా, బయట వ్యక్తి నిన్ను చూసేటప్పటికి నిన్ను ఏమనుకోలేదు సా, ఈమె నిజముగా క్రీస్తు బిడ్డ అనుకోవాలి. అంతేనండి. మనం చెప్పుకుంటే కాదండి, ఎదుటి వారి మన కొరకు సాక్ష్యం ఇవ్వాలి. ఏమేలా ఎంత ఘోరమైన స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారండి. మెస్సీ వచ్చిన రాకడే మర్చిపోయారు. వాళ్ళు అన్నీ మర్చిపోయారు. ఇంకా యుగ సమాప్తి కొరకు ఎదురు చూశారు కాబట్టి వాళ్ళు ఏం పొందుకున్నారు? యుగ సమాప్తిని జరుగు కార్యములు వారు పొందుకున్నారు. ఏమే లార్డ్, అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ముగిస్తూ ఉన్నాను. ఒక క్రైస్తవుడు కూడా పట్టబడలేదంట. అదే నాన్న, ఏం చెప్పలేదండి? ఒక్క క్రైస్తవుడు కూడా. అంటే ఎందుకు? అందరు ఎక్కడ ఉన్నారమ్మా? ఒక్క క్రైస్తవుడు కూడా టైటస్ చేతిలో పట్టబడలేదు. రాబోతున్న శ్రమల కాలంలో నువ్వు పట్టబడకుండా ఉండాలంటే ఆ అపోస్తులు ఏ విధంగా దేవుని వెంబడించున్నారో ఇప్పుడు నువ్వు కూడా ఆది అపోస్తులు వెంబడించిన క్రీస్తునే నువ్వు వెంబడించాలి. ఆది అపోస్తులు వెంబడించిన వాక్యమును నువ్వు వెంబడించాలి. ఒక్క క్రైస్తవుడు కూడా పట్టబడలేదు. ఎందుకనగా వారు సూచన చూచి కదిలిపోయారు, ఆగిపోలేదు. కదిలిపోయారా, ఆగిపోయారా? మనమేమవుతున్నాం? ఆగిపోతున్నాం. ఎక్కడో చిన్న పొరపాటు ఉంది కదా. అందరు ఎక్కడ ఉన్నారా? మనం ఆగిపోవడానికి ఏదో పొరపాటు చేస్తున్నాం. ఆగిపోవద్దండి. మనం ఏం చేయాలి? పాత పాట,
పాత డప్పు ఉన్నప్పుడు బలి ఉంటుందండి. ఆ డప్పుతో కొడుతున్నాడు ఆ పాట. ఏం పాట చెప్పండి? సాగిపోదును ఆగిపోను నేను విశ్వాసములో నేడు వాక్యములో నేడు హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు మనం ఏమవుతున్నాం? సాగిపోతున్నాం, ఆగిపోతున్నాం. వద్దండి. మన ముఖ కవలికలను కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. మన హృదయంలో ఉన్న దాన్ని దేవుడు కవలిస్తూ ఉన్నాడు. మన యొక్క కంట్లో ఉన్నదాన్ని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. మన మనసులో ఉన్నదాన్ని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ప్రతి దాన్ని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నారు, వారిలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు గమనించాడు కనుకనే వారు ఒక్కడు కూడా పట్టబడలేదు. ఎందుకనగా వారు సూచన చూచి కదిలిపోయారు. వారు ఇట్లు చెప్పారు, మిద్ది మీద ఉన్నవాడు కిందికి దిక్కు రాకూడదు, పొలంలో ఉన్నవాడు తిరిగి రాకూడదు, తన పై వస్త్రం కొరకు తిరిగి రాకూడదు, యోధకు పారిపోడే, మీరు పారిపోవట చలికాలం నేను విశ్రాంతి దినమైన జరగకుండా ప్రార్థించండి అని దేవుడు చెప్పాడు. దేవుడు నన్ను మహిమ కలుగును గాక. కాబట్టి గమనించండి, మనం జీవించుచున్న ఈ కాలపు సూచన నేటి సంఘములు మరింత చూడవలసి ఉన్నది. నిజమేనా? మరి ప్రతి కాలంలో అగ్నిస్తంభం ఉంది. మన కాలంలో మరి అగ్నిస్తంభం ఉంటే మనం ఏం చేస్తాం? చూచామా లేదా? నువ్వు చూచావా లేదా? అగ్నిస్తంభాన్ని చూచావా లేదా? ఆయన తలపై అగ్నిస్తంభం ఉందా లేదా? యెషయా గ్రంథము ప్రవచనం ఆయన మీద నెరవేర్పు జరిగిందా లేదా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ కాలంలో మరి నిర్మా కాలంలో, మోషే కాలంలో మేఘస్తంభం ఉంటే, యేసుక్రీస్తు కాలంలో మేఘస్తంభం ఉంటే, ఇప్పుడు మన కాలంలో కూడా ఏముంది? ఉందా లేదా? ఇది మనం చూచాము లేదా? దేవుడు మనకిచ్చిన అతీతమైన సూచనలు చూచాము లేదా? మరి ఎందుకు సూచనలు చూచి కూడా నీ జీవితం మార్చుకోవట్లేదు? నువ్వు సూచన మనం వెంబడించాలి. కాలము సూచన ఐక్యమయ్యే కాలము, క్రీస్తు వధువు ఐక్యమయ్యే కాలము. ఇంకా మన దీపములు వెలుగుచుండవాలి. నువ్వు దేవునికి స్తోత్రం. మనం జీవించున్న కాలపు సూచన నేటి సంఘములు మరింత చూడవలసి ఉన్నవే. ప్రాణము దక్కించుకున్నట్టుకు సాధ్యమంతగా మనం ఎక్కడికి పరిగెట్టాలి? ముగింపులోకి వచ్చాను. ఎక్కడ పరిగెట్టాలి చెప్పండి? ఎక్కడ పరిగెట్టాలి? కల్వరి టెంపుల్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది. ప్రాణం దక్కించుకోవడానికి కల్వరి టెంపుల్ దగ్గరికి వెళ్తే బాగుంటుందేమో. కల్వరి టెంపుల్ దగ్గరికి కాదండి, కల్వరి సిలువ యొద్దకు రావాలి. ఎంతమంది ఆమేనంటారు? ప్రవక్త అంటాడు, ప్రతి ఒక్కరూ ఎక్కడికి పరిగెట్టాలంటే ఇప్పుడు ఈ కాలంలో కల్వరి యొద్దకు పరిగెట్టాలి. అందుకే నా ఆశ తెలుసా? మందిరంలో సిలువ ఉండాలని. అది ఉన్నప్పుడల్లా నీకు ఏం గుర్తొస్తుంది? అప్పుడైనా కన్నీరు కాచి ఎడుతావేమో, అప్పుడైనా హృదయం నొచ్చుకుంటావేమో, అప్పుడైనా ఆయన చూసి నువ్వేం చేస్తావు? నీ హృదయంలో పొడుచుకుని ఏడుస్తావేమో. అది చూడాలని ఆశ నాకు, అది చూడాలని కోరికండి. ఈ రోజున సంఘము కన్నీరు పెట్టి పొడిచి ప్రార్థించి దేవుణ్ణి అడిగే విధానం ఎవరికి? మీరు అడుగుతున్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను అంతే. జరిగే వాళ్ళకి దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు, లేని వారికి లేదు. అయితే మనం అందరం ఎక్కడికి రావాలి? అమ్మ ఎక్కడికి రావాలి? ఎక్కడ రావాలి? నీ ప్రాణము దక్కించుకోవాలంటే, మీ ఆత్మను దక్కించుకోవాలంటే సాధ్యమైనంత త్వరగా కల్వరి యొద్దకు పారిపోము. ఏదో ఒక సంఘాన్ని దగ్గరికి కాదండి. ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం అనుకుంటున్నావేమో. నో సార్, నో సార్. ఈ సంఘం కాకపోతే మరొక సంఘం అనుకుంటున్నావేమో. కాదండి, దేవుడు నీకు ఇవ్వబడిన వాక్యం ఇది. నువ్వెక్కడికైనా వెళ్ళు, కానీ పరలోక రాజ్యాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. సంఘములు మార్చడం వల్ల ఉపయోగం లేదండి. ఈ సంఘంలో బోధించింది మరొక సంఘంలో బోధిస్తారు. అక్కడ కూడా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నిన్ను మార్చడానికి సుత్తి దెబ్బ కొడతాడు. నిన్ను కొడుతూనే ఉంటాడు. ఎందుకంటే నిన్ను సరి చేయడం ఆయన ఇష్టం. ఆయన చెక్కుకోవాలనుకున్నాడు. ఆయన చేతులు ఉండి నిన్ను చెక్కుకోవాలనుకున్నాడు. ఆయన వస్త్రం నీకు ధరింప చేయాలనుకున్నాడు. ఆయన రక్తము చేత నిన్ను కడగాలనుకుంటున్నాడు. సహోదరుడా, ఆయన రక్తము చేత నిన్ను కడగాలనుకుంటున్నాడు. ఇప్పుడే ఆయన రక్తముతో నిన్ను కడగడానికి నీ శరీరం అప్పగిస్తావా? కల్వరి యొద్దకు రా. ఎక్కడికి రావాలండి? ఏదో ఒక సంఘం యొద్దకు కాదండి, యేసుక్రీస్తు యొద్దకు. ఆయనతో నిన్ను ఏకం చేసే సంఘం యొద్దకు. దేవునికి స్తోత్రం. ఆయనతో నిన్ను ఏకం చేసే కాలం యొద్దకు.
ఆమేన్. ఏదో ఒక సంస్థ దగ్గరికి కాదండి, ఏదో సంఘ ఆచారం దగ్గరికి కాదండి, క్రీస్తుతో ఏకం కమ్ము, నిత్యంగా ఆయనతోనే ఉండు. హల్లెలూయా. మరేది నిన్ను తీసుకొని పోవు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎట్టి ఐక్యత దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు అటువంటి ఐక్యత కావాలంటే ఏం చేయాలి? మనం కొన్ని ఏం చేయాలి? త్యాగం చేయాలి. మార్చుకుందామా? ఎంతమంది మార్చుకోవడానికి ఇష్టపడతారు? ఎంతమంది పరిశుద్ధాత్మ కావాలని ప్రార్థిస్తారు? ఒకసారి ప్రార్థన చేస్తారా? మోకరించి, నాకు పరిశుద్ధాత్మ కావాలని ఎంతమంది ప్రార్థన చేస్తారు? నన్ను అభిషేకించు ప్రభా, నన్ను మార్చు ప్రభా, నా స్థితిగతులు మార్చు ప్రభా అని ఎంతమంది ప్రార్థిస్తారు? ప్రార్థించండి. ఒకసారి ప్రార్థించండి. ప్రార్థించండి ప్రతి ఒక్కరు కూడా.